ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్రిక్షన్ అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్రిక్షన్ అనేది 9th క్లాస్ నుంచి వస్తానే ఉంది. ఏంటి విచ్ అపోజ్ ది రిలేటివ్ మోషన్ ఏంటి విచ్ అపోజెస్ ది రిలేటివ్ మోషన్. ఇనిషియల్లీ బాడీ రెస్ట్లో ఉంది. ఎక్కడుంది? బాడీ రెస్ట్లో ఉంది. తర్వాత బై అప్లయింగ్ ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది అండర్ ది మోషన్ ఇలా ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఏముంటాయి? టెండెన్సీ ఆఫ్ ఏ స్లిప్. ఏంటిది? టెండెన్సీ ఆఫ్ ఏ స్లిప్. తర్వాత వచ్చేసరికి తర్వాత స్లిప్ అయ్యి వెళ్తుంది. ఓకేనా? స్లిప్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. బాడీ రెస్ట్ నుంచి మోషన్లోకి వెళ్తుంది. ఈ మధ్యలో అనేది ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఈ పోర్షన్లో ఉండేదాన్ని దీన్ని ఏమంటారు? ఇది కైనమాటిక్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఏంటిది? స్టాటిక్ ఫ్రిక్షన్. తర్వాత వచ్చేవాడికి కైనమాటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఇంకొంచెం బాగా అర్థమైంది. సపోజ్ ఏ బాడీ ఎంత 5 kg ఏంటి 5 kg ఇలా ఒక సర్ఫేస్ మీద ఉంది. ఇప్పుడు దీని యొక్క ప్లేన్ వచ్చేవాడికి స్మూత్ కాదు. ఏంటిది? ఇది ఫ్రిక్షన్ సపోజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ 0.5, కైనమాటిక్ ఫ్రిక్షన్ అంతా 0.3 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదేంటిది? ఇది ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఎన్ డౌన్వర్డ్స్, ఇది వెయిట్ ఎంజీ మాస్ టైమ్స్ ఎంజీ. మాస్ అంతా 5g. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? దీన్ని 50 అని రాసుకోండి. g = 10. ఓకేనా? g = 10. ఇప్పుడు 5 mg ఉంది కదా. ఇప్పుడు నేను రాసుకుంటున్నా ఇది 50 అని రాసుకుంటున్నాను. మోషన్ ఇటువైపు ఉంది. ఇప్పుడు ఇటువైపు ఏముంటుంది? ఫ్రిక్షన్ ఉంటుంది. ఏంటిది? ఫ్రిక్షన్ ఎఫ్. స్టార్టింగ్ ఏముంటుంది? టెండెన్సీ ఆఫ్ ది స్లిప్. ఇంకా మూవ్ అవ్వక ముందు ఉండే ఫ్రిక్షన్ ఏంటిది? ఇది ఎఫ్ఎస్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటిది? మ్యూ టైమ్స్ ఎన్ అనమాట. మ్యూ టైమ్స్ ఎన్. ఇక్కడ ఎస్ పెట్టుకుంటే స్టాటిక్ ఫ్రిక్షన్, ఇది కే పెడితే కే కైనమాటిక్. ఓకే, రైట్. ఇదేంటిది? మ్యూ టైమ్స్ ది ఎన్. మ్యూ ఎస్ = 0.5, మ్యూ కే = 0.3. ఈ విధంగా వాల్యూస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఏంటిది? ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేసరికి ఒక 10 ఎంత 10 న్యూటన్స్ కానీ అప్లై చేసినట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమైంది? మ్యూ టైమ్స్ ది ఎన్. ఏమైంది? ఇది వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ చేసుకుంటే n = 50. ఎంత వచ్చింది? n = 50 వచ్చినప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత వచ్చింది? మ్యూ ఎస్ ఎన్. ఇదంతా 0.5 × 50 ఎంత వచ్చింది? ఇది 25. ఇదంతా 25. ఇదేంటిది? ఇది మ్యాక్సిమం అనమాట. మ్యాక్సిమం ఎక్కడ దాకా రెసిస్ట్ చేయగలదు 25 అనేది. ఇదేంటిది? ఇది సెల్ఫ్ ఎడ్జస్టింగ్ అనమాట. ఇక్కడ ఎంత అయితే పడిందో అంత అప్ టు 25 వరకు. 10 పడితే 10 ఈక్వల్గా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అయ్యింది. ఇప్పుడు 10 అప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇది 10. మ్యాక్సిమం 25 వరకు ఉంది కాబట్టి ఇది 10 అప్లై చేసినట్టయితే ఇక్కడ 10 అనేది ఫ్రిక్షన్ వస్తుంది. ఇలా వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడంతా 20 అప్లై చేశాను. ఇక్కడ కూడా 20 వరకు ఇది రెసిస్ట్ చేయగలదు. ఇప్పుడు నేను 25 అప్లై చేశాను. ఎంత? 25 వరకు కూడా ఇలా రెసిస్ట్ చేయగలదు. అదే ఇప్పుడు నేను 30 అప్లై చేశాను. ఎంత? 30 అప్లై చేశాను. 30 అప్లై చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? ఇది దాటిపోయింది ఈ రేంజ్. తర్వాత దేనికి వచ్చింది? ఇది టెండెన్సీ ఆఫ్ ది స్లిప్ పోయి తర్వాత ఇది జారిద్ది, స్లిప్ అయిపోయింది. అప్పుడు ఇదంతా అది స్లిప్ అంటే అది స్లిప్ కండిషన్ వచ్చినప్పుడు ఇది ఇటు మూవ్ అయ్యింది. అప్పుడు ఇదేంది? కైనమాటిక్ ఫ్రిక్షన్ వచ్చింది. కైనమాటిక్ ఫ్రిక్షన్ ఎంత? 0.3 టైమ్స్ ఎన్ అంతా 50. ఇదంతా వచ్చింది. ఇది 15 అనేది ఇటు అప్లై అయింది. ఎంత? 15 అనేది ఇటు అప్లై అయింది. అప్పుడు ఏమైంది? బాడీ అనేది ఇటు మూవ్ అయింది. బాడీ అనేది అటు మూవ్ అయ్యింది. ఇప్పుడు ఏం వేసుకుంటాం? లేజ్ ఆన్ ఏ ఫోర్స్
ఎఫ్ లేజర్ ఫోర్స్ ఎఫ్ రుక్నే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సిలరేషన్. తీసుకెళ్ళేదంతా 30. ఎంత ఆపుతుంది ఇక్కడ? ఎంత అవుతుంది? 15. మాస్ ఎంత? 5. యాక్సిలరేషన్ ఎంత? ఏ. ఇది సాల్వ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి? ఏ ఎంత? 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఈ బాడీ ఏంటిది? ఇది ఈ లోడ్ అనేది ఎఫ్ అనేది ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 నుంచి 25 వరకు 0 నుంచి 25 వరకు అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ ఏంటిది? ఇది ఫ్రిక్షన్ అనేది ఏంటిది? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత? 0. నెక్స్ట్ 10 అప్లై చేసాం, తర్వాత 20 అప్లై చేసాం. ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? 0కి 0, 10, 20కి 20, 25కి 25 అప్ టు ఇక్కడ వరకు ఏంటిది? ఇది ఇదే ఫ్రిక్షన్. ఇది స్టాటిక్ ఫ్రిక్షన్. ఇది స్టాటిక్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే నేను ఎంత 1 అనేది 26 అలా 30 దాకా ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది? ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్ వచ్చింది. కైనమాటిక్ ఫ్రిక్షన్ ఎంత? 50. ఇక నువ్వు ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం ఇంతకన్నా ఇక ఇవ్వదు అనమాట. ఇదేంటిది? ఇది రన్నింగ్ కేసులో. ఇదేంటిది? కైనమాటిక్. ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్. నువ్వు ఎంత అయినా అప్లై చేస్తావు. ఇంకేంటిది? ఇది ఇదైతే కైనమాటిక్ ఫ్రిక్షన్ 15 కంటే ఇంక ఎక్కువ అవుతుంది అనమాట. ఏది? ఇది స్లిప్ కండిషన్లో. స్లిప్ కండిషన్ బిట్వీన్ ది టూ సర్ఫేస్. ఈ కండిషన్లో. ఇప్పుడు దీనికి వచ్చేసరికి గ్రాఫ్ ఏం తీసుకోవచ్చు? గ్రాఫ్ వచ్చేసరికి ఇదేంటిది? ఇది ఫ్రిక్షన్ అనమాట. ఫ్రిక్షన్ కేసులో ఇదేంటిది? ఇది ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం అనుకో. ఇప్పుడు ఇదేంటిది? మ్యాక్సిమం 25 వరకు. ఇది ఎక్కడ వరకు? ఇది మ్యాక్సిమం 25 న్యూటన్స్. ఏంటిది? మ్యాక్సిమం 25 న్యూటన్స్ వరకు కూడా ఏం అప్లై అవుతుంది? ఎఫ్ స్టాటిక్ అప్లై అయ్యింది. ఏంటిది? ఎఫ్ స్టాటిక్. ఎఫ్ స్టాటిక్. ఎఫ్ స్టాటిక్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎంత వరకు ఉంది? 25. ఈ వాల్యూ ఎంత? 25. తర్వాత నేను 25 కంటే ఎక్కువ అప్లై చేశాను కావు, అప్పుడు ఏమైతే ఫ్రిక్షన్ ఏ కేసులోకి వచ్చింది? ఇది 15. ఏంటిది? ఇది 15 దాకా వచ్చింది. ఇదేంటిది? ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటిది? ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్. ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి కైనమాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏంటిది? ఇది కైనమాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏంటిది? కైనమాటిక్ ఫ్రిక్షన్ అనేది చూడండి 15 అప్లై చేశాను. ఏంటిది? నేను కానీ 15 కానీ అప్లై చేసినట్టయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత? అప్ టు 25 వరకు మ్యాక్సిమం లిమిట్. దీని వరకు ఎంతైతే అప్లై చేసినా ఈక్వల్ అండ్ ఆపోజిట్ దాకా అప్లై అయ్యింది. అంటే ఒకనొక కండిషన్లో ఏంటిది? ఇది ఈ కండిషన్లో స్టాటిక్ ఈక్వల్ టు కైనమాటిక్ అవుతుంది. ఎఫ్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేసాం చూడు. ఎఫ్ ఎక్స్టర్నల్ 10 అప్లై చేస్తే స్టాటిక్ ఎంత అప్లై అయింది? స్టాటిక్ ఫ్రిక్షన్ 10 అయింది. అంటే ఏంటిది? ఇది కే అనేది కాన్స్టెంట్గా 15 ఉంది. అంటే ఏంటిది? కే అంటే ఎఫ్ స్టాటిక్ అనేది దీనికన్నా తక్కువ. ఇది పాసిబుల్ కేసు. 2 ఈక్వల్ కూడా ఉంటుంది. ఇది పాసిబుల్ కేసు. ఎస్ అనేది గ్రేటర్ దాన్ ది ఎఫ్కే. ఇప్పుడు ఈ కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఎంత వచ్చింది? ఇది ఎఫ్ఎస్ 25 ఉంది. ఈ 25 అనేది దీనికన్నా పెద్దగా. కాబట్టి ఈ 3 కేసులు కూడా పాసిబుల్ అవుతాయి. ఇది నేచర్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఒక బ్లాక్. ఏంటిది? ఇది ఇదో బ్లాక్. ఇది 5 kg మాస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీని మీద 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఇలాగనే అప్లై చేసాం. ఇది ఫ్రిక్షన్. ఏంటిది? ఇది ఫ్రిక్షన్. రఫ్ సర్ఫేస్ అనమాట. ఫ్రిక్షన్ అనేది ఉంది. ఇప్పుడు 10 మీటర్ పర్ సెకండ్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటిది? ఇది 10 మీటర్ పర్ సెకండ్ అని వెలాసిటీ ఇలా ఫోర్స్ కానీ అదే మూవ్ చేసినట్టయితే ఇదేమైతుంది? డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల కొంత టైం తర్వాత ఇది అయిపోయింది. ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ ది స్టాపింగ్. ఏంటిది? క్యాలిక్యులేట్ ది స్టాపింగ్ డిస్టెన్స్ ఎంత, ఎక్కడ ఆగిపోయింది, తర్వాత ఎట్ వాట్ టైం, ఏంటిది? ఏ టైం దగ్గర ఆగిపోద్ది, ఏంటిది? స్టాపింగ్ టైం ఎంత అనేది ఇది కానీ ఇచ్చాడు. ఇంకా మ్యూ ఈక్వల్ టు ఎంత? సపోజ్ 0.5 ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుని ఎంజీ మాస్ టైమ్స్ ది జీ. మాస్ టైమ్స్ జీ ఎంత? 50. పైకి వచ్చేసరికి ఇది ఎంత? రియాక్షన్ ఫోర్స్ ఎన్.
ఇటు వచ్చేసరికి ఏముంటది, ఇది ఫ్రిక్షన్ అనమాట. ఇదేంటిది, ఇది ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఇది మ్యూ ఇంటూ ఎన్, మ్యూ ఇంటూ ఎన్. మ్యూ ఈక్వల్ టు ఎంత, 0.5. ఎన్ ఈక్వల్ టు ఎంత, 50. ఎన్ ఈక్వల్ టు 50 ఎంత వచ్చింది, ఇది 25 వచ్చింది. ఇది ఇటు వచ్చేసరికి ఎంత, 25 అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మనకేం తెలుసు, ఇది స్టాపింగ్ డిస్టెన్స్ కావాలి. స్టాపింగ్ డిస్టెన్స్ కావాలి. మనకి కైనమాటిక్స్ అనేది అప్లై చేసుకోవచ్చు కదా. కైనమాటిక్స్ అప్లై చేసుకుంటే ఏమొచ్చింది, ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇది ఫార్ములా ఉంది. ఇంకోటి ఏంటిది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇది వచ్చేసరికి ఏంటిది, ఇనిషియల్ వెలాసిటీ. తర్వాత ఏంటిది, ఎక్కడో ఒక చోట ఆగిపోయింది కొంత దూరం వెళ్ళిన తర్వాత. అంటే ఏంటిది, ఇది మనకి ఏం తెలుసు, ఫైనల్ వెలాసిటీ 0, ఎక్కడో ఆగిపోయింది. రైట్. ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు వచ్చేసింది. మనకి యూ తెలుసు, యూ ఈక్వల్ టు 10. ఎస్ తెలుసా, డిస్టెన్స్ ఇది ఎక్కడ ఆగిద్దో, ఏ తెలియదు. మనకి యాక్సిలరేషన్ కావాలంటే ఏం చేయొచ్చు, ఇది ఏంటిది, ఎఫ్ లేజ్ అనే ఫోర్స్, ఎఫ్ రుకునే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. ఇది వేసుకుంటే వచ్చేసింది. ఓకే. లేజ్ అనే ఫోర్స్ ఏముందా, వెలాసిటీ ఉంది ఇక్కడ అంతే. ఫోర్స్ ఏమైనా లేజ్ అనే ఫోర్స్ ఇదేమీ లేదు. రుక్నిక ఫోర్స్ ఏముంది, ఫ్రిక్షన్ ఉంది. ఇది ఎంత, ఇది 25. మాస్ ఎంత, 5 kg. యాక్సిలరేషన్ ఎంత, ఓకే. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, ఇది -5. ఏ ఈక్వల్ టు ఎంత, -5. అంటే ఏంటిది, ఆపుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు -5. ఓకే. ఏ తెలుసు. చూడు, రెండు ఓన్లీ వన్ అన్నోన్ ఉంది. దీంతో సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎంత, -5. యూ ఎంత చూడు, 10 స్క్వేర్. యాక్సిలరేషన్ ఎంత, -5. ఇదంతా ఎస్. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 100. ఇది వచ్చేసరికి 10. ఇది ఎస్. సింపుల్గా అయితే 10 దీంట్లో 10 టైమ్స్ ఎస్ ఈక్వల్ టు ఎంత, ఆఫ్టర్ 10 మీటర్స్ తర్వాత ఇది ఆగిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కైనమాటిక్ ఈక్వేషన్ కూడా ఏముంది, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వెళ్తుంది. యాక్సిలరేషన్ వచ్చేవాడికి -5. తర్వాత టైం ఎంత టైంలోకి వెళ్ళి ఆగిద్ది. ఇది సాల్వ్ చేసుకునే వచ్చింది 10, 5, t 2 ఎంత, t ఈక్వల్ టు ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత ఇది ఆగిపోయింది అనమాట. ఓకే. తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి ఇలా ఉంది. ఇది ఒక బ్లాక్, తర్వాత ఇది ఒక బ్లాక్. ఈ రెండింటికి మధ్యలో ఒక వైర్తో ఇలా టై చేస్తుంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాను. ఇదంతా ఇది వచ్చేవాడికి ఎంత, 10 న్యూటన్స్ అనే ఫోర్స్ అప్లై చేసాం. ఇది వచ్చేసరికి ఎంత, 2 kg. ఇది వచ్చేవాడికి 3 kg. ఇక్కడ వచ్చేవాడికి ఫ్రిక్షన్ వచ్చేవాడికి μ1 ఈక్వల్ టు 0.3. ఇక్కడ ఫ్రిక్షన్ వచ్చేవాడికి μ2 ఈక్వల్ టు 0.5 ఇలా తీసుకున్నా. అయితే నాకేమో అడుగుతున్నాడు, ఇక్కడ అప్లై అయ్యే ఏంటిది, ఈ ఫోర్స్ వలన ఇక్కడ ఎంత ఫ్రిక్షన్ ఉంది, ఏంటిది, ఇది పొజిషన్ 1, ఇది పొజిషన్ 2 అనుకుంటే ఏంటిది, క్యాలిక్యులేట్ ది F1, F2 ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోవాలి. ఏంటిది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటా కిందకి వచ్చేవాడికి 3G అంటే 30 N. దీనికి కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఎంత, 2G. పైకి వచ్చేసరికి N యాక్ట్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫ్రిక్షన్ ఎంత, F. ఏంటిది, అది మ్యూ టైమ్స్ ది N, మ్యూ టు N. ఈ రెండు ఈక్వల్. అంటే N ఈక్వల్ టు ఎంత, ఇక్కడ N ఈక్వల్ టు 30 వచ్చింది. సెకండ్ కేసు అనుకుంటే ఇది N2, ఇది N1. ఇలా అప్లై చేసుకుంటే ఇది N2. దీని వచ్చేసరికి F ఈజ్ ఈక్వల్ టు మ్యూ టు N2. మ్యూ టు ఎంత, 0.5. N2 ఎంత, 30. ఇప్పుడు ఇది ఎంత, 15 న్యూటన్స్. ఇది ఎంత అప్లై అయ్యింది, ఇది 15 న్యూటన్స్. ఇటు ఎంత అప్లై అయ్యింది, 15 న్యూటన్స్ మ్యాక్సిమం అనమాట. ఎంత, మ్యాక్సిమం 15 వరకు ఆపగలదు. ఇది ఎంత, ఇది మ్యాక్సిమం 15 వరకు ఆపగలదు. అంటే ఏంటి, దీనికంటే ఇది ఎక్కువ ఉంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది ఏం చేసేది, ఎంతైతే ఎక్స్టర్నల్ అప్లై చేసామో దానికి సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటిది, ఎంతైతే ఇటు అప్లై చేసాం ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా అంతవరకు అప్లై అవ్వకూడదు. ఇక్కడ వరకు ఫోర్స్ కనుక్కోవడానికి సరిపోదు కాబట్టి ఇది ఒక 50 అని తీసుకున్నాం. ఎంత, 50 న్యూటన్స్ ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకుంటే ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చింది. ఇదంతా 50 కానీ ఇచ్చినట్టయితే ఇది మ్యాక్సిమం ఎంత, 15. ఇది ఎంత,
ఇప్పుడు ఎంతవరకు అప్లై చేయగలదు ఇది? ఇటుపక్కకి ఇది 15 కదా, ఇదంతా ఇది 15. ఇప్పుడు ఈక్వేషన్ రాసుకుంటే ఏమొచ్చింది ఇది? ఇప్పుడు దీనిలో ఉన్న టెన్షన్ అనమాట. దీనిలో టెన్షన్ ఎంత వచ్చింది ఇది? టీ టీ. ఇక్కడ టెన్షన్ ఎంత? టీ. అప్లై చేసుకుంటే ఏంటిది? టీ ఇటు వచ్చేటికి ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 50 అప్లై అయింది. ఓకేనా? ఈ 50 అప్లై అయింది. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి ఇది 50 అప్లై అయింది. ఇది వచ్చేసరికి 5 వచ్చింది. ఇదంతా 50 టీ. ఇప్పుడు టీ ఎంత వచ్చింది ఇది? దీనిలోకి వచ్చేసరికి ఇది 35. ఎంత? వైర్లోకి వచ్చేప్పటికి ఎంత? 35 అనేది ఇటు అప్లై అవుతుంది. ఈ 35 ఎంత? ఇక్కడ 35 అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇది ఏం చేసిద్ది ఇది? ఇటు ఫ్రిక్షన్ అప్లై అయ్యింది. ఈ ఫ్రిక్షన్ ఎంత ఇది? F1. ఇదేంటిది? 2 కదా, ఇది 1. ఇదేంటి? μ1 n1. ఇది 0.3. n ఎంత ఇది? n1 ఈక్వల్ టు 20. ఎంత ఇది? 20. ఇదంతా వచ్చింది 6 న్యూటన్స్. ఎంత ఇది? 6 న్యూటన్స్. ఇది 6 న్యూటన్స్తో ఇట్లా ఆగిద్ది. ఇది ఎంత ఇది? 6 న్యూటన్స్ అనేది ఇట్లా ఆగిద్ది. ఇప్పుడు ఏమైంది? ఇది 35, ఇది 6. బాడీ ఇటు మూవ్ అయ్యింది, ఇటు మూవ్ అయ్యింది. ఇటు మూవ్ అయ్యింది. బాడీ అనేది అటు మూవ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఫ్రిక్షన్ ఎంత? 6. F2 దగ్గర ఫ్రిక్షన్ ఎంత? ఇది వచ్చేసరికి F2 దగ్గర 15, F1 దగ్గర ఎంత? 6. ఇలా వచ్చింది. కొన్ని కేసులు ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? ఇంకొంచెం తక్కువ ఉందనుకో, 15 కాకుండా ఇప్పుడు 30. ఎంత? 30 కాదు, ఇప్పుడు 20 అప్లై అయింది. ఇప్పుడు ఈ కేసులో వచ్చేసరికి ఏమైంది? ఇది మిగతా అంతా ఇలా ఉంది. ఎంత? ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ 20 కానీ అప్లై చేశాను. ఇప్పుడు కానీ 20 కానీ అప్లై చేస్తే ఇక్కడ ఏమైంది? 30 n2 ఈక్వల్ టు సేమ్ ఇందాకలాగానే ఎంత? 30. ఇప్పుడు ఇదేంటిది? ఇందాక F2 మ్యాక్స్ ఎంత వచ్చింది? 15 వరకు వచ్చింది. ఇదంతా 15. ఇప్పుడు ఏమైంది? ఇది 20 ఇట్లా అవుతుంది, ఇది 15. ఇంకా దీనిలో ఇంకెంత మిగిలిద్ది? ఇది 5 మిగిలిద్ది. ఇది ఎంత మిగిలిద్ది? 5 మిగిలిద్ది. ఇటు 5 మిగిలిద్ది. ఇప్పుడు దీనిలో వచ్చిన ఫ్రిక్షన్ ఎంత? 6. ఏంటిది ఇది? F అనేది మ్యాక్స్, F మ్యాక్స్ 6 వరకు. ఒకవేళ 6 వరకు ఇది ఇటుగానే అప్లై చేస్తే ఇటు నుంచి కూడా 6 అనేది వెనక్కి అపోయిట్ చేసింది. ఇప్పుడు ఏంటి? 5 అప్లై అయింది. ఇప్పుడు ఇటు 6 అప్లై అవుద్ది. అంటే ఏంటిది ఇది? అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇప్పుడు F అనేది ఎంత అప్లై అయ్యింది? 5 మాత్రమే అప్లై అయ్యింది. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటి? దీని నుంచి ఎంతైతే ఫోర్స్ ఇటు నుంచి అప్లై చేసామో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ ఎక్స్ మ్యాక్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఇటు ఎస్ మ్యాక్స్ ఎంత అప్లై, ఇదేంటిది? ఇది స్టాటిక్ కింద వచ్చింది. ఈ స్టాటిక్ లో ఎంత అప్లై అయ్యింది? ఎంతైతే వచ్చిందో సెల్ఫ్ ఎగ్జిస్ట్మెంట్ ఇది ఎంత అయితే అప్లై చేసినా ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా అంతే అప్లై చేసింది. దీని మాక్సిమం లిమిట్ 6 ఉంది, కానీ అప్పటికి ఇది ఎంత అయింది? 5 అప్లై అయ్యింది. ఇప్పుడు ఇదేంటిది? ఇది ఈ కేసులో 20 అప్లై చేసినప్పుడు ఇటు వైపు నుంచి ఫ్రిక్షన్ ఎంత? 5 అని. ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఎంత? 15. ఇది రైట్. ఇప్పుడు ఒక టేబుల్ మీద రోప్ ఇలా ఉంది. ఏంటిది? ఒక రోప్ ఉంది. ఇనిషియల్గా ఎల్ అనే లెంత్తో ఒక రోప్ ఉంది. ఒకవేళ ఏంటిది? ఇది ఇనిషియల్గా ఇక్కడ నుంచి రోప్ ఎంత ఉంది? ఎల్ అనే లెంత్ ఉంది. ఇప్పుడు దీని మీద ఇలా కిందకి కొంత వేసింది. అయితే ఇప్పుడు ఇది రఫ్ సర్ఫేస్, మ్యూ ఈక్వల్ టు సమ్ ఎంత ఉంది? మ్యూ సమ్ రఫ్ ఉంది. అయితే ఇనిషియల్గా టేబుల్ మీద ఇలా మొత్తం దీని మీద ఉంటే అది రెస్ట్లో ఉంటుంది, చక్కగా ఎటు జారకుండా ఉండిద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్ మ్యాక్సిమం ఒకవేళ ఇటు కానీ ఉన్నట్టయితే ఏంటిది? L1 మ్యాక్సిమం ఎంతవరకు ఇటువైపు ఉంచినా అది ఇంకా ఏంటిది? వితౌట్ స్లిప్పింగ్ అనమాట. వితౌట్ స్లిప్పింగ్ అంటే ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుంది అని అడుగుతాడు. ఇలా ఉంది క్వశ్చన్. ఇప్పుడు ఇదేంటిది? ఇది L1 L1 ఇదంతా ఒక ఎక్స్ అనుకున్నాం. ఇదంతా ఎక్స్. అప్పుడు ఇది ఎంత మిగిలిద్ది? టోటల్ ఎంత? ఎల్ అయితే ఇక మిగిలేది ఎంత? ఇది ఎల్ మైనస్ ఎక్స్. ఎక్స్ అనేది కిందకు వచ్చినా ఇంకా ఇది స్టేబుల్ కండిషన్లో ఉండాలంట. ఇదేంటిది? ఇలా ఇచ్చాడు.
ఇనిషియల్గా మాస్ వచ్చేసరికి ఈ లెంత్ మాస్, దీని యొక్క లెంత్ వచ్చేసరికి యూనిటరీ మెథడ్లోకి వెళ్తే ఎల్ అనే లెంత్ అనే చైన్కి ఎం అనే మాస్ ఉంది. అదే 1 యూనిట్కి ఎంత అయింది? ఎల్ బై ఎం అయింది. ఇప్పుడు నాకు ఏంటిది ఇది ఎక్స్, ఏంటిది ఎక్స్, ఎక్స్ లెంత్కి ఎంత మాస్ అయింది ఇది అప్పుడు? ఎల్ బై ఎం ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇదేంటిది? ఎల్ మైనస్ ఎక్స్ అనే లెంత్కి ఎంత మాస్ ఉంటుంది? ఎంత? ఎల్ మైనస్ ఎక్స్. ఈ విధంగా దాని యొక్క ఎల్కి ఎం, ఇది మొత్తం ఇనిషియల్గా ఎల్కి ఎం అనే మాస్ ఉందనుకుంటే 1 యూనిట్ లెంత్కి ఎంత మాస్ ఉంటుంది? ఎం బై ఎల్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎక్స్ అనే లెంత్కి ఎంత మాస్ ఉంటుంది? టైమ్స్ ది ఎక్స్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది లెంత్ ఎంత? ఎల్ మైనస్ ఎక్స్. ఈ లెంత్కి ఎంత మాస్ ఉంటుంది? అన్ని టైమ్స్ ఆఫ్ ఎంఎల్. చూడు, ఎంత అయితే లెంత్ కావాలో అన్ని టైమ్స్. 1 యూనిట్కి ఎంత అయితే ఎక్స్ యూనిట్స్కి ఎంత మల్టిప్లై అయ్యేది ఎక్స్, ఎల్ మైనస్ ఎల్ యూనిట్కి ఎంత మల్టిప్లై అయ్యేది ఇది. అంటే ఇంత లెంత్కి ఇంత మాస్, ఇంత లెంత్కి ఇంత మాస్, ఇంత లెంత్కి ఇంత మాస్. ఇప్పుడు దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇది మొత్తానికి వెయిట్ ఎంత యాక్ట్ అయ్యింది? ఇది ఎక్స్, ఎక్స్ అనే లెంత్ వెయిట్ ఎంత? ఎం, క్యాపిటల్ ఎం ఎల్ ఎక్స్ టైమ్స్ ది జీ కిందకి యాక్ట్ అయింది. ఇప్పుడు దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుని దీని యొక్క వెయిట్ ఎంత? దీని యొక్క వెయిట్ ఎంత? ఎం ఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎల్. ఇక్కడ వచ్చి దీని యొక్క నార్మల్ రియాక్షన్ ఎన్ ఉంటుంది. వెయిట్ ఈ ఫ్రిక్షన్ ఏంటిది? మ్యూ టైమ్స్ ది ఎన్, మ్యూ టైమ్స్ ది ఎన్. ఎప్పుడు ఇది స్లిప్ అవ్వకుండా ఉండిద్ది అంటే మ్యాక్సిమం. ఇప్పుడు ఇది ఉంది, జస్ట్ కొంచెం వేసినా ఇది స్లిప్ అవ్వకుండా ఉండిద్ది. అలా అడగట్లేదు, ఏమంటున్నాడు? ఇదేంటిది? ఇది ఎక్స్ మ్యాక్స్. ఏంటిది? మ్యాక్సిమం ఎంత వరకు హ్యాంగింగ్లో ఉంచితే ఇది ఇంకా స్టిల్ స్టేబుల్ కండిషన్లో ఉండిద్ది. మ్యాక్సిమం ఎంతవరకు కిందకి వేయచ్చు. ఎంతవరకు వేయచ్చు అంటే ఇక్కడ పైన ఉన్నది వెయిట్ డ్యూ టు ఈ ఫ్రిక్షన్ వలన ఇంకా ఎక్కువ గ్రిప్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ వలన అది ఎంతవరకు అయితే ఆపగలదో అంత బరువుని కిందకి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఎంత? ఈ ఫ్రిక్షన్ ఇదేంటిది? ఇది పైకి బ్యాలెన్స్ అయిపోయింది. ఇదేంటిది? ఇలా. ఇదేంటి? హారిజెంటల్. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేది ఎంత? ఎఫ్ మ్యూ ఎన్. దేనికి ఈక్వల్ అవ్వాలి? దీనికి ఈక్వల్. ఎం ఎల్ ఎక్స్ జి. ఎన్ అంత వాల్యూ, ఎన్ వాల్యూ ఎంత? ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎల్ ఈక్వల్ టు ఎం ఎల్ ఎక్స్ జి, ఎక్స్ జి అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎం ఎం ఎల్ ఎల్ క్యాన్సిల్. ఇప్పుడు నాకేం కావాలి? ఎక్స్ ఏంది? ఎక్స్ అనేది ఎంత అనేది కావాలి. ఇప్పుడు దీని నుంచి ఎక్స్ ఒక పక్క తీసుకొస్తే వాల్యూ మనకు వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మ్యూ ఇటు పక్క తీసుకొస్తే ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై జీ మ్యూ. ఈ విధంగా వచ్చింది. నాకేం కావాలి? ఎక్స్ కావాలి. ఎక్స్ వాల్యూ ఎక్స్ కామన్ తీస్తే ఈ వాల్యూ ఎంత అయింది? ఇది ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ జీ ప్లస్ మ్యూ బై మ్యూ, ఇదంతా ఎల్. ఇటు పక్క చూస్తే మ్యూ ఇంటూ ఎల్ జీ. ఎక్స్ ఎంత? మ్యాక్సిమం మ్యూ టైమ్స్ ఎల్ డివైడెడ్ బై జీ ప్లస్ మ్యూ. ఎంత మ్యాక్సిమం ఈ లెంత్ వరకు ఇది ఇంకా స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. ఇంకా ఇది దాటి కొంచెం జరిగినా అది ఏమది ఇటు కిందకి జారిపోయింది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్రాబ్లం అంటే ఒక పర్సన్ అనేది ఒక వేయింగ్ మిషన్ మీద నుంచుని ఉన్నాడు. అయితే మ్యాక్సిమం ఎంతవరకు అనేది ఇతను కిందకి లాగచ్చు. ఇది ఒకటి సర్ఫేస్. ఇది ఒక పర్సన్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఉన్నాడు? ఇది వచ్చేవాడికి వేయింగ్ మిషన్ ఎలా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటిది? ఇది ఇలా ఉంది. ఇది ఒక రోప్. ఏంటిది? ఇది ఒక రోప్, ఇది ఒక వైరు ఇలా ఉంది. ఇప్పుడు ఇతను వచ్చేసరికి ఒక 10 kg ఉన్నాడు. ఎంత ఉన్నాడు? ఒక 10 kg ఉన్నాడు. 10 kg మాస్ ఉన్నాడు.
స్మాల్ ఎం నెంబర్ కాకుండా ఇదంతా మాస్ ఎం అనే పర్సన్ మాస్ ఎమ్. ఈ వేయింగ్ మిషన్ ఉంది కదా, ఇదంతా వచ్చేసరికి స్మాల్ ఎం. ఇదంతా స్మాల్ ఎం. వేయింగ్ మిషన్ వచ్చేసరికి స్మాల్ ఎం ఉన్నాడు. దాని మీద ఏంటిది ఇది ఇలా ఉంది. ఇప్పుడు దీని యొక్క టెన్షన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఇది టీ అంటది టెన్షన్. టీ ఇది టీ. అప్పుడు కానీ దీని ఇది వచ్చేసరికి ఏంటిది ఇది ఫ్రిక్షన్ ఏంటిది మ్యూ టైమ్స్ ఇలా ఉంది. ఇప్పుడు ఇటేం లాగిద్ది ఇది ఫ్రిక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ ఈ విధంగా లాగిద్ది. ఇప్పుడు నేను దీనికి ఏంటిది ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుందాం. పర్సన్ వచ్చేసరికి ఇలా ఉంది. పైకి ఏం లాగుతున్నాడు టెన్షన్ టీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇతని యొక్క వెయిట్ ఎంత క్యాపిటల్ ఎంజీ అనేది ఎలా వస్తుంది. ఇప్పుడు ఇతని మీదకి వచ్చేసరికి రియాక్షన్ ఫోర్స్ ఎంత ఎన్. ఇప్పుడు ఇదేంటిది ఇది వచ్చేసరికి వేయింగ్ మిషన్ మీద ఏం పడుతుంది ఇక్కడ వేయింగ్ మిషన్ మీద వచ్చేసరికి వేయింగ్ మిషన్ యొక్క ఎంత వేయింగ్ మిషన్ యొక్క వెయిట్ స్మాల్ ఎంజీ. ఇటు వచ్చేసరికి ఇదంతా టెన్షన్ టీ. ఇటు వచ్చేసరికి ఎంత ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ది ఎన్. ఇప్పుడు ఈ వేయింగ్ మిషన్ మీద ఏం పడుతుంది ఇది ఇక్కడ ఎన్ అయితే ఇక ఇటువైపు పడేది ఎన్. ఇప్పుడు ఇది ఏంటి ఇది దీనికి మధ్యలో ఇక్కడ ఉంది వైర్. ఏముంది ఇక్కడ ఉంది వైర్. ఈ వైర్ మీద ఎంత పడుతుంది ఇది గ్రౌండ్ మీద జీ అనేది పడుతుంది. ఎంత జీ అనేది పడుతుంది. ఇప్పుడు ఫ్రిక్షన్ ఎక్కడ ఉంది ఈ వేయింగ్ మిషన్ కి గ్రౌండ్ కి మధ్యలో. ఏంటిది ఇది వేయింగ్ మిషన్ కి గ్రౌండ్ కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఇది స్లిప్ అయిపోయింది. ఏది ఈ టీ అనేది స్లిప్ ఎప్పుడైతే ఇది దీని ఫోర్స్ కంటే ఇది ఎక్కువైనప్పుడు స్లిప్ అయిపోయింది. అయితే వితౌట్ స్లిప్పింగ్ ఏంటిది వితౌట్ స్లిప్పింగ్ టీ మ్యాక్స్ ఎంత అడుగుతున్నాడు. వితౌట్ స్లిప్పింగ్ అంటే ఏంటిది ఇది కింద దగ్గర ఇటు ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యింది. ఇది ఎఫ్ ఇది ఓకేనా. ఈ రెండు బరాబర్ ఈక్వల్ అయ్యేంత వరకు మ్యాక్సిమం ఇక్కడ ఎంతవరకు అయితే పడిద్దో అంతవరకు టీ మ్యాక్సిమం అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టీ మ్యాక్సిమం ఎంత అనేది అడుగుతున్నాడు. మనకి ఫస్ట్ ఏం చేశాను నేను రెండింటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నా. ఈ పర్సన్ కి కింద వేయింగ్ మిషన్ కి కింద ఫ్రిక్షన్ ఉంది, అది ఇటు ఉంది. ఇటు టెన్షన్ వైర్ ఇటు ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వేయింగ్ మిషన్ అనేది కింద పడుతుంది కదా, ఇది వేయింగ్ మిషన్ యొక్క వెయిట్ ఎంత స్మాల్ ఎంజీ. ఇప్పుడు ఈ వేయింగ్ మిషన్ మీద ఈ బరువు అంతా పడుతుంది కదా, ఈ బరువు అంతా తాలూకా ఏం యాక్ట్ అయ్యింది వేయింగ్ మిషన్ మీద ఓన్లీ ఎప్పుడు కూడా నార్మల్ రియాక్షన్ యాక్ట్ అయ్యింది. ఏంటిది నార్మల్ రియాక్షన్ ఎన్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి ఏంటిది ఇది కిందకి యాక్ట్ అవుతుంది. ఈ వేయింగ్ మిషన్ అనేది గ్రౌండ్ మీద పెట్టినప్పుడు గ్రౌండ్ నుంచి ఒక నార్మల్ రియాక్షన్ వచ్చింది కదా, అది ఎన్జీ యాక్టింగ్ అప్వర్డ్స్ అది. ఇప్పుడు దీని నుంచి ఏంటిది ఈ పర్సన్ దగ్గర నుంచి ఏం ఈక్వేషన్ రాయొచ్చేది ఎన్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజీ. ఎన్ ఈక్వల్ టు ఎంత క్యాపిటల్ ఎంజీ మైనస్ టీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాయొచ్చేది అప్వర్డ్. ఈ రెండు డౌన్వర్డ్ ఫోర్స్, ఇది అప్వర్డ్ ఫోర్స్. ఎన్జీ ఈక్వల్ టు ఎన్ స్మాల్ ఎంజీ. ఎన్ అంటే ఎంత ఈ ఎన్ అనేది ఎత్తుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ ఏమొచ్చింది క్యాపిటల్ ఎంజీ మైనస్ టీ స్మాల్ ఎంజీ ఇలా వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి ఇది ఎఫ్ అంటే ఏంటిది ఇది ఎన్ అంటే ఏంటిది ఎన్ గ్రౌండ్ తాలూకా ఏంటిది గ్రౌండ్ తాలూకా నార్మల్ రియాక్షన్. మ్యూ ఎంజీ ఎంత ఇది ఎంత ఎంజీ నేను ఇక్కడ రాసుకున్నా. ఏంటిది ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఎంత ఇది ఈక్వల్ అయినప్పుడు ఇది స్లిప్ అవ్వకుండా ఉండేది. ఎఫ్ అంటే ఏంటిది ఇది మ్యూ టైమ్స్ ఎన్ జీ. ఇది టెన్షన్. దీనికి టీ మ్యాక్స్ ఇది అడుగుతున్నాడు. మ్యూ టైమ్స్ ఎంజీ అంటే ఎంత క్యాపిటల్ ఎంజీ ప్లస్ స్మాల్ ఎంజీ మైనస్ టీ ఈక్వల్ టు టీ మ్యాక్స్ టీ. ఓకే. ఇప్పుడు ఏంటిది టీ ఒక పక్క తీసుకొచ్చి వాల్యూ కడితే అయిపోయింది. ఇదేమొచ్చింది క్యాపిటల్ ఎంజీ స్మాల్ ఎంజీ టీ. ఈ డేటాకి వెళ్తే ఇది మ్యూ టీ. ఇదేమిది టీ 1 ప్లస్ మ్యూ. టీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మ్యూ క్యాపిటల్ ఎంజీ స్మాల్ ఎంజీ డివైడెడ్ బై 1 ప్లస్ మ్యూ. మ్యాక్సిమం ఎంత
ఎంత అప్లై చేసుకోవచ్చు? మ్యూ టైమ్స్ ది క్యాపిటల్ ఎంజీ ప్లస్ స్మాల్ ఎంజీ డివైడెడ్ బై 1 ప్లస్ మ్యూ. అది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక టేబుల్ మీద ఒక బ్లాక్ ఉంచినప్పుడు ఏంటిది, ఒక టేబుల్ మీద బ్లాక్ ఉంచి దాని ఒక వైర్తో కనెక్ట్ చేసి ఇంకొక ఎండ్లో ఇంకో బ్లాక్ కానీ ఎలాడదీసినట్లయితే ఏంటిది ఇలా ఉంది. ఏంటిది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఇది వచ్చేసరికి ఒక 10 kg. ఈ 10 kg ఉంది. ఇదేంటిది, ఇది ఒక వైర్ చేత ఈ చివరి ఎండ్ ఏంటిది, ఇది ఒక పుల్లి ఉంది. ఓకేనా? ఇలా కింద ఏంటిది, ఒక స్మాల్ ఎం అనేది ఉంది. ఏంటిది, ఇది వితౌట్ ఏంటి, వితౌట్ స్లిప్పింగ్ కండిషన్ వరకు మ్యాక్సిమం ఎంత వెయిట్ ని ఇది ఆపగలదు. ఇది వచ్చేటికి రఫ్ సర్ఫేస్ మ్యూ ఈక్వల్ టు 0.2 ఈ విధంగా ఇచ్చాడు. వైర్ ఎప్పుడు కూడా ఏంటిది, ఇది ఇలా గీసుకోండి. ఇలా గీసుకున్నప్పుడు దాని సింబల్ ఎలా వచ్చింది, ఇలా అండర్ ది టెన్షన్ టీ, ఇది ఇలా వచ్చింది. ఇదేంటిది, ఇది స్లిప్పింగ్ వితౌట్ స్లిప్పింగ్ అంటే అదేంటిది, ఇది ఈక్విలిబ్రియం కండిషన్ ఉండాలి. ఏం ఉండాలి, ఈక్విలిబ్రియం కండిషన్ అంటే రెస్ట్ లో ఉంటది. అంటే దీనికి ఏముంటది, ఎక్సలరేషన్ 0, ఎక్సలరేషన్ ఉండదు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, అటు ఇటు ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే నార్మల్ ఫోర్స్ కిందకి మాస్ టైమ్స్ జీ అంటే ఎంత, మాస్ ఈక్వల్ టు 10, జీ అంటే ఇంకో 10 ఎంత 100 న్యూటన్స్ కిందకి యాక్ట్ అయింది. ఎన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇది ఎన్ ఈక్వల్ టు 100 అప్వర్డ్ ఫోర్స్ డౌన్వర్డ్ ఫోర్స్, దాని నుంచి ఎన్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఫ్రిక్షన్ ఎంత యాక్ట్ అయింది, ఫ్రిక్షన్ వచ్చేసరికి మ్యూ టైమ్స్ ది ఎన్, ఇదంతా 0.2 ఇంటూ 100 ఎంత, ఇది వచ్చేసరికి 20 న్యూటన్స్. ఎఫ్ ఈక్వల్ టు ఎంత, 20 న్యూటన్స్. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే ఏమొచ్చింది, ఇక ఇక్కడ వచ్చే ఫ్రీ బాడీ ఎంత, స్మాల్ ఎంజీ. అంటే దీని నుంచి ఏమొచ్చింది, టీ ఈక్వల్ టు ఎంజీ. ఇదేంటి, రెస్ట్ కండిషన్ ఉండాలంటే ఏంటిది, హారిజంటల్ ఫోర్స్ అటు ఇటు ఈక్వల్ అవ్వాలి. ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు టీ అయినప్పుడు ఏంటిది, ఇది రెస్ట్ కేసులో ఉన్నట్టు. ఎఫ్ ఎంత 20 యాక్ట్ అవుతుంది, అప్పుడు టీ ఎంత అయింది, 20 అయింది. ఇప్పుడు టీ 20 అయినట్టయితే ఎం ఎంత వరకు యాక్ట్ అయ్యింది, ఇది 2 kg. ఎంత, ఎం అనేది 2 kg వరకు మ్యాక్సిమం బేర్ చేయగలదు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, సేమ్ ఇదే ప్రాబ్లము ఏంటిది, సేమ్ ఇదే ప్రాబ్లం ఉంచి పైన కింద సేమ్ బ్లాక్ సేమ్ వెయిట్ పెడతాం. ఏంటిది, 5 kg తీసుకో. సపోజ్ 5 kg తీసుకున్నాం. 5 kg తీసుకుని ఇక్కడ చివర ఇట ఏంటిది, దీని నుంచి ఇక్కడ కూడా నేను 5 kg పెట్టాను. నేను 5 kg ఉంచాను. ఇక్కడ నేను ఫ్రిక్షన్ వచ్చేసరికి ఏంటి, మ్యూ ఈక్వల్ టు 0.3 పెట్టాను. ఇప్పుడు ఏమైతుంది, సేమ్ 5 kg పెట్టాను. ఇదేంటిది, ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే అయితే ఈ వైర్లో ఉన్న టెన్షన్ ఎంత అనేది మెజర్ చేయమన్నాడు. ఎంత, క్యాలిక్యులేట్ ది టీ ఎంత, ఇలా ఉంచాను. ఇది ఎంత, 5G అంటే ఎంత, 50 న్యూటన్స్. ఇది ఎంత, టెన్షన్ టీ. ఈ టీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వచ్చేవాడికి ఎన్, ఇది వచ్చేవాడికి 5G ఎంత, 50. ఇప్పుడు ఈ ఎన్ ఎంత వచ్చింది, ఇది ఎన్ ఈక్వల్ టు 50 అప్వర్డ్ డౌన్వర్డ్ ఫోర్స్ 50 వచ్చింది. ఇది ఇక్కడ వచ్చేసరికి ఫ్రిక్షన్ ఎంత వాల్యూ, మ్యూ టైమ్స్ ది ఎన్ ఎంత, 0.3 ఇంటూ 50 ఎంత వాల్యూ, ఇది 15 న్యూటన్స్. ఇటు వచ్చేసరికి ఎంత, ఇది ఎఫ్ అనేది 15 న్యూటన్స్. ఎఫ్ ఎంత యాక్ట్ అవుతుంది, 15 న్యూటన్స్. ఇటు 15 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఇది ఇటు యాక్ట్ అయ్యేది ఎంత, ఇది 15 న్యూటన్స్ ఇటు ఉంది, ఇటు 15 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఇదేంటి, 50, ఇది 15 ఇట్లా అవుతుంది, ఇది 50 కిందకి లాగుతుంది. బాడీ ఇటు వెళ్తుంది కిందకి. ఇదేంటి, టెండెన్సీ టువర్డ్స్ ఇటు ఉంది, అందువల్ల ఇటు యాక్ట్ అయింది. దీని నుంచి ఇప్పుడు ఏంటిది, ఇది ఇటు బాడీ కిందకి కలుగుతుంది. అంటే ఏంటిది, ఇది ఏ కేసుకుంది, ఏంటిది బాడీ కలుగుతుంది అంటే యాక్సిలరేటెడ్ మోషన్ కేసులోకి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేషన్ రాసినట్టు ఏంటిది, ఎఫ్ ఏంటిది, ఎఫ్ లేజియన్ ఫోర్స్, ఎఫ్ రుక్నే ఫోర్స్. ఫార్ములా ఏంటిది, ఎఫ్ లేజియన్ ఫోర్స్, ఎఫ్ రుక్నే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సిలరేషన్. లేజియన్ ఫోర్స్ ఎంత, ఇది కింద తీసుకొచ్చేది. ఇక్కడ 50, రుక్నే ఫోర్స్ ఎంత, టీ, మాస్ ఎంత 5 టైమ్స్ ది ఏ. ఇక్కడ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తున్నాం.
ఇక్కడ వచ్చేసరికి లేజర్ ఫోర్స్ ఎంత టీ, లేజర్ ఫోర్స్ రుకిన ఫోర్స్ ఎంత 15 ఎంత 15 మాస్ ఎంత 5 ఇది ఓకే. దీని నుంచి ఏమొచ్చింది టీ టీ క్యాన్సిల్ ఇదంతా 35 ఈక్వల్ టు 10A. ఎగ్జలేషన్ ఎంత వచ్చింది 3.5. ఏం తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ పడైతే మనకి టీ అనేది ఎంత వచ్చేసింది 50 మైనస్ టీ ఈక్వల్ టు 5 ఇంటూ 3.5. 5 ఇంటూ 3.5 ఎంత 15 ఎంత 25 ఎంత 17.5 17.5. ఇది వచ్చేటి 50 టీ ఇది టేప్ కొత్త ఎంత వచ్చింది 50 మైనస్ 17.5 టీ ఇది ఎంత వచ్చింది ఇది 32.5 ఎంత టీ ఈక్వల్ టు 32.5. ఇదంతా సింప్లిఫికేషన్. పాయింట్ వల్ల ఏంటిది ఇక్కడ ఏమంటున్నాను ఇక్కడ సేమ్ వెయిట్ పెట్టినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుని ఇక్కడ ఫ్రిక్షన్ ఎంత అయితే రఫ్ సర్ఫేస్ ఇచ్చాడు కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఎంత అవుతుంది 15 న్యూటన్స్. ఇటు వచ్చేసరికి ఇది 15 న్యూటన్స్ ఇట్లా ఆగుతుంది, ఇది 50తో అవుతుంది. ఇది తెలుస్తుంది ఇటువైపు టెండెన్సీ ఇటువైపు ఉందని, అందువల్ల యాక్సలరేషన్ పెట్టాను. యాక్సలరేషన్ మోషన్తో 2 ఈక్వేషన్ డ్రా చేసి ఏ కనుక్కొని దీనిలో పెడితే టెన్షన్ టీ ఎంత అనేది మనకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో మోడల్ ఏమున్నాయి యూనిట్లో 2 అయిపోయినాయి. ఈసారి ఏంటిది ఇది 3 బ్లాక్ సిస్టమ్. 3 బ్లాక్ సిస్టమ్ అంటే ఏంటిది ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ మీద ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇటు చివరన ఇంకొక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక పుల్లి, దీంతో ఒక రోపు ఇలా టై చేసి ఏది ఇక్కడ ఒక రోప్తో ఇలా టై చేసి ఇలా వదిలేయాలి. ఈ మూడింటికి 3 మాస్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదంతా ఇది వచ్చేసరికి ఒక 50 kg, ఇది వచ్చేవాడికి ఒక 10 kg, ఇది వచ్చేవాడికి ఒక 5 kg ఇలా ఉంచాను. ఇలా ఉంచినప్పుడు ఏమైంది మోషన్ టెండెన్సీ ఎటువంటిది ఇటువైపు జారిపోయింది కాబట్టి ఇలా ఉంటుంది. ఓకేనా ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి టెన్షన్ ఎంత T1, ఇక్కడ వచ్చేసరికి టెన్షన్ T1. ఎలా గీసుకోవాలి ఇలా ఇటువైపుది ఎంత T1, ఇటు సైడ్ ఉండేది ఎంత ఇటు T2. ఇది వచ్చేవాడికి 50 kg, ఇది వచ్చేవాడు 10 kg, ఇది వచ్చేవాడికి 5 kg. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేసుకున్నట్లయితే ఇదంతా వచ్చింది ఇది 50g కిందకి యాక్ట్ అయ్యింది. ఇది T2. ఇది కిందకి వచ్చేవాడికి ఎంత ఇది 5g యాక్ట్ అయ్యింది. పైకి ఎంత అయింది నార్మల్ n అవుతుంది. ఇది వచ్చేవాడికి ఎంత అయింది 10g యాక్ట్ అయ్యింది. ఈ మూడింటికి ఏంటిది 3 ఈక్వేషన్ రాసుకుంటే కావాల్సింది T1 T2లో వచ్చింది. ఏంటిది క్యాలిక్యులేట్ ది T1, T2 ఎంత అనేది. ఇక్కడ ఈక్వేషన్ ఎంత వచ్చింది ఇది పైకి వెళ్తుంది, ఎక్సిలరేషన్ ఏ పైకి వెళ్తుంది. లేజర్ ఫోర్స్ ఎంత T1 మైనస్ 10g ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సిలరేషన్. మాస్ ఎంత 10A. రెండో ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటిది ఇక్కడ వచ్చేసరికి ఏంటిది లేజర్ ఫోర్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మ్యూ ఈక్వల్ టు 0.2 అనేది ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి ఇది ఇటు మూవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎటు సైడ్ ఉంటుంది రైట్ సైడ్కి ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, ఎటు సైడ్ ఉంటుంది రైట్ సైడ్ అనేది ఫ్రిక్షన్ ఉంటుంది. ఇదంతా మ్యూ టైమ్స్ ది n వచ్చేసరికి ఇదంతా ఇది వచ్చేసరికి 50, n ఈక్వల్ టు 50. ఇదంతా 0.2 ఇంటూ 50 అంటే ఎంత 10. ఫ్రిక్షన్ ఎంత 10 అనేది 10 యాక్ట్ అవుతుంది. ఇటు ఫ్రిక్షన్ అనేది ఆపుతుంది, T1 కూడా ఆపుతుంది. తీసుకెళ్లేది ఏంటి T2 లేజర్ ఫోర్స్. T2 ఫ్రిక్షన్ ఆపుతుంది. ఎంత ఇది ఫ్రిక్షన్ ఆపుతుంది. ఇదంతా 10. ఇది T1 ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సిలరేషన్ ఎంత 5A. తర్వాత ఇటు వచ్చేసరికి లేజర్ ఫోర్స్. యాక్సిలరేషన్ కిందకు ఉంది, అటువైపుకి వెళ్ళే ఫోర్స్ లేజర్ ఫోర్స్ అవుద్ది. ఇదంతా ఇది 50g. ఆపేది ఏంది T2. మాస్ టైమ్స్ మాస్ ఎంత 50, యాక్సిలరేషన్ ఎంత A. సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఏమవుతుంది
ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఈ వాల్యూ ఎంత 10. నేను 10 అని తీసుకుంటున్నాను, ఈజీ అయిపోద్ది క్యాలిక్యులేషన్. ఇది -10, ఇది +50 ఎంత 40 G. ఈ ఈక్వేషన్ వచ్చేసరికి ఏమైతుంది, ఇది 50, ఇది 15, ఇదంతా 65A. G అంటే ఎంత 10 కాబట్టి ఈ విధంగా యాక్సిలరేషన్ ఏ ఎంత వచ్చింది 400 / 65. ఇప్పుడు ఏంటి, ఇది 5 టేబుల్ దీంట్లో సరిపోతే 1, ఇది 3 టైమ్స్, ఇది వచ్చేసరికి 80 టైమ్స్ 80/13 వచ్చింది యాక్సిలరేషన్. ఏం చేయాలి ఇప్పుడు ఏ వాల్యూని ఎంత ఏ వాల్యూని ఎత్తుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి టీ ఎంత అనేది బయటకు వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా దీన్ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, ఇటు T2 అన్నోన్ వాల్యూ వచ్చింది, ఇక్కడ T1 అన్నోన్ వాల్యూ బయటకు వచ్చింది. ఈ విధంగా అడిగింది T1 T2 కనుక్కోవచ్చు. ఈ ప్రాబ్లంలో ఏంటిది, ఇది ఇందాక ప్రాబ్లం దీనికి తేడా ఏంటిది, ఇది ఇందాక 2 బ్లాక్ సిస్టమ్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేటికి 3 బ్లాక్స్ ఇచ్చాడు. ఇందాక వచ్చాడు ఒకటే ఏలాడుతుంది, ఇక్కడ వచ్చేటికి 2 ఏలాడుతున్నాయి, అటు ఇటు 2 ఏలాడుతున్నాయి. ఒకటి ఇది సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. రెండిట్లో దేనికైతే ఎక్కువ వెయిట్ ఉందో అటువైపు టెండెన్సీ ఉందని తీసుకుని స్టార్ట్ చేస్తాము. ఒకవేళ మనది తెలియలేదు M1 M2 ఇచ్చాడు, అప్పుడు ఎలా తీసుకుంటాం అనేది, ఏదో ఒక వైపుని ఏ బిట్కి తీసుకున్నాం, ఏ వాల్యూ మనకి వచ్చిన ఆన్సర్ అనేది పాజిటివ్ వచ్చినట్టయితే మనం తీసుకున్నది కరెక్ట్ అజంప్షన్ అనమాట. లేదు నెగిటివ్ వచ్చిందంటే ఆపోజిట్ లో పెట్టుకున్నాం, అంతకుమించి ఏమి ఉండదు. ఓకే, డైరెక్షన్ మాత్రం చెప్పింది పాజిటివ్ నెగిటివ్ అనేది. ఈ విధంగా అప్లై చేసుకుంటే అప్పుడు వైర్ లో వచ్చే T1 T2 అనేది మెజర్ చేయడం అనేది ఈ బ్లాక్ దీనిలో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటిది, ఇప్పుడు అన్ని కూడా హారిజెంటల్ వాల్ మీద బ్లాకులు పెట్టి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి వర్టికల్ మీద, ఏంటిది వాల్ వర్టికల్ గా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు బ్లాక్ అనేది ఇలా ఉంది, ఏంటిది బ్లాక్ అనేది ఇలా ఉంది. ఇది వాల్, దీని మీద బ్లాక్ ఎలా ఉంచాను. ఇది వచ్చేసరికి ఇది చెప్పట్లేదు అనుకో. ఇది అంటున్నాడు M అనే మాస్ ఉంది, M అనే మాస్. ఇప్పుడు ఏంటిది, ఇది ఈ విధంగా P అనేది అప్లై చేశాను. ఇలా అప్లై చేస్తే ఇది జారకుండా ఎలా ఉంటుందో చూద్దాం. P అనేది ఇలా అప్లై చేసినప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ కాంటాక్ట్ అయింది కరెక్ట్గా దీని పర్పెండిక్యులర్ గా ఏమొచ్చింది నార్మల్ రియాక్షన్ వచ్చింది. ఇది రఫ్ సర్ఫేస్ అనేది చెప్పాను అనుకోండి. ఈ రఫ్ సర్ఫేస్ అనేది చెప్పినట్టయితే ఏమొచ్చింది, ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఫ్రీబోర్డ్ డెగ్రేషన్ ఇది కిందకి ఏముంటుంది, mg అనేది వెయిట్ కిందకి యాక్ట్ అయ్యింది. ఇప్పుడు టెండెన్సీ ఇటువైపు ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏం యాక్ట్ అయ్యింది, ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యింది, మ్యూ టైమ్స్ ది n. ఇక్కడ చూడండి P ఎంత అయితే చూడు, ఇక్కడ అప్లై చేసే P అనేది n డిసైడ్ చేసింది, ఈ n అనేది ఫ్రిక్షన్ డిసైడ్ చేసింది. అందువలన ఏంటిది ఇప్పుడు ఏమంటాడు, అది ఎలా ఉంది, M = ఎంత 10 kg, M = ఒక 10 kg అప్లై చేశాను. 10 kg ఫ్రిక్షన్ వాల్ ఎంత 0.2. అయితే P అనేది ఎంత అప్లై చేస్తే ఇది స్లిప్ అవ్వకుండా ఉండిద్ది అని క్వశ్చన్. ఏంటిది, క్యాలిక్యులేట్ ది P అనేది ఎంత, ఇలా ఉంది. అప్పుడు ఎలా సాల్వ్ చేసుకుంటాం, M = 10 kg, అప్పుడు mg ఎంత వచ్చింది 10 × 10, ఇది ఎంత 100 న్యూటన్స్ n వచ్చింది. ఓకేనా, ఇది 100 న్యూటన్స్ mg, ఇది mg అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటిది, ఇది ఈక్వల్ అవ్వాలి, ఏంటిది ఇది ఈక్వల్ అవ్వాలి. P అనేది ఫ్రిక్షన్ ఎంత అయితే అప్పుడు ఇది 100 అయితే ఇది mg, M = ఎంత వచ్చింది, ఫ్రిక్షన్ అనేది దీనికి కరెక్ట్గా ఈక్వల్, ఇదంతా ఇది 100 అయింది. మ్యూ ఎంత, ఇది 0.2 n. అప్పుడు n ఎంత ఇది 100 / 0.2, ఇదంతా ఇది 50, ఇదంతా 500. n = ఎంత 500, n = 500 వచ్చింది. P ఎంత 500. అంటే 10 kg దాన్ని అప్లై చేయాలని 10 kg ఉన్న దాన్ని కింద జారిపోకూడదు అంటే ఎంత P = 500 న్యూటన్స్ అనేది అప్లై చేసినట్టయితే సరిపోయింది అనమాట. రైట్, సేమ్ ఇదేంటిది, P అనేది అప్లై చేసినప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు దీనికన్నా తక్కువ అప్లై చేసాం. సపోజ్ ఎంత P/2 అప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది, బాడీ అనేది ఎటు మూవ్ అయింది, కిందకి మూవ్ అయింది.
బాడీ అనేది కిందకి జారిపోయింది. అయితే ఇది ఎంత టెండెన్సీ ఎంత యాక్సెలరేషన్‌తో జారిపోయింది అని కూడా అడుగుతాడు. ఏంటిది? ఎంత దీంతో జారిపోయిందని. ఇదంతా 10 కేజీ. 10 కేజీ అప్లై చేశాను. 10 కేజీ అనే బాడీ మీద P/2 P/2 అనేది అప్లై చేశాను. సపోజ్ P/2 ఇందాక ఎంత వచ్చింది? P = 500 అన్నాడు కదా! 500 దానికన్నా తక్కువ సపోజ్ ఒక 300 అప్లై చేశాను. 300 అప్లై చేసినప్పుడు అది ఎంత యాక్సెలరేషన్‌తో కిందకి స్లైడ్ అయిపోయింది అని అడుగుతాడు. ఏంటిది? ఎంత? ఇప్పుడు ఇది ఎంత? 300 న్యూటన్స్ ఇటు అప్లై చేసినట్టయితే కరెక్ట్‌గా నా ఎంత వచ్చిద్ది? ఎన్ ఎంత వచ్చిద్ది? 300 అయితది కదా! ఓకే. ఇది ఎంత? mg. ఇది మాస్ టైమ్స్ g. ఇది ఎంత వచ్చిద్ది? ఇది 100 న్యూటన్స్. ఇటు వెయిట్ అనేది వచ్చిద్ది. ఇప్పుడు వెయిట్ అనేది ఎంత వచ్చింది? ఎంత కిందకి జారుతుంది. ఇదేంటి కిందకి. ఇప్పుడు ఏంటిది? అపోజ్ చేసేది ఎంత? ఫ్రిక్షన్ అనేది ఎంత బరువున్నా గాని దానికి కరెక్ట్‌గా అపోజ్ చేయదు. దానికి ఎంత కెపాసిటీ ఉందో ఫ్రిక్షన్ కెపాసిటీ అంతవరకే. ఎంత ఫ్రిక్షన్ కెపాసిటీ ఎప్పుడు కూడా μ టైమ్స్ ది n. ఈ μ అనేది 0.2 ఇచ్చాడనుకో. ఎంత? μ అనేది 0.2 ఇచ్చినట్టయితే ఫ్రిక్షన్ ఎంత? వాల్యూ 0.2 ఇంటూ n ఎంత? n వచ్చేసరికి 300. n = 300. అప్పుడు ఇది ఎంత వచ్చింది? 60. ఎంత? n = 60. అంటే మాక్సిమం 60 వరకు ఇది ఆపగలదు. మిగతాదంతా ఏం చేసిద్ది? ఇది డామినేట్ చేసి ఏంటిది? లేజ్ అనే ఫోర్స్‌కి కిందకి వచ్చేస్తది. ఇప్పుడు ఏంటిది ఇది? F లేజ్ అనే ఫోర్స్, F రుక్కిన ఫోర్స్ = ma. లేజ్ అనే ఫోర్స్ ఎంత? ఇది 100. రుక్కిన ఫోర్స్ ఎంత? 60 వరకు ఆపిద్ది. మాస్ ఎంత? 10 కేజీ. యాక్సెలరేషన్ ఎంత? a. ఇది సింపుల్ చేసుకుంటే వచ్చేస్తది. ఇదంతా 40 = 10a. యాక్సెలరేషన్ ఎంత? 4 న్యూటన్స్. ఎంత? a = 4 న్యూటన్స్. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఏం చూసాం ఇందాక బ్లాక్ ఇలా వర్టికల్ దాని మీద ఉంచినప్పుడు ఎంత P అప్లై చేస్తే ఆగిద్ది చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి ఇది? ఒకవేళ మనం అప్లై చేసింది దానికన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమైతుంది? ఇది కిందకి జారిపోయింది. అది ఎంత ఏతో వెళ్తుంది. ఇది చూసాం. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? ఒక బ్లాక్ అనేది హారిజంటల్ సర్ఫేస్ మీద ఇలా ఉంచినప్పుడు ఇదేంటి? ఇది జస్ట్ మూవ్ అవ్వాలి. ఓకేనా? జస్ట్ దీన్ని ఇక్కడి నుంచి కదల్చాలంటే మినిమం ఫోర్స్ ఎంత అప్లై చేయాలి? అది ఏ డైరెక్షన్‌లో అప్లై చేయాలి? అది పుషింగా? అది పుల్లా? అది ఇప్పటి నుంచో ఉన్నది. మన 9th క్లాస్, 10th క్లాస్‌లో కూడా వచ్చింది. ఒక బాడీని పుల్ చేసినప్పుడు ఇదేంటిది? ఇలా పుల్ చేసినప్పుడు త్వరగా కదిలిద్దా? లేకపోతే ఇలా పుష్ చేసినప్పుడు ఇలా పుష్ చేసినప్పుడు ఎందుకు ఇది F మినిమం సరిపోయేది? ఇది ఎందుకు F మాక్సిమం ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇలా ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద బ్లాక్ M అనేది ఉంది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇది F అనే ఫోర్స్ అప్లై చేశాను. F మినిమం అనేది స్టార్టింగ్‌లో ఎలా ఉంటది? ఇలా ఉంటది. F. దీనిది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇది mg కిందకు ఉంటది. సేమ్ అంతే n అనేది పైకి ఉంటది. ఇప్పుడు ఇది ఫ్రిక్షన్ అయితే ఇది స్మూత్ అనుకో. స్మూత్ అయితే ఏమైంది? స్మూత్ ఇది F ఎక్స్టర్నల్. ఇదేంటి? F ఎక్స్టర్నల్. F ఎక్స్టర్నల్ 0 కంటే ఏ మాత్రం అప్లై చేసినా ఈ బాడీ అటు మూవ్ అయిపోయింది. ఇది స్మూత్ గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఫ్రిక్షన్ గాని ఇచ్చినట్లయితే ఫ్రిక్షన్ గాని ఇచ్చినట్లయితే ఎంత మూవ్ చేయాలి? ఇది m. ఇదంతా ఫ్రిక్షన్ ఎంత? μn. ఇది టేప్‌కి వెళ్ళాలంటే ఇది μn. F ఎక్స్టర్నల్. స్టార్టింగ్ లో ఎంత? F = μ టైమ్స్ ది n. ఇది హారిజంటల్ గా అప్లై చేసినట్టయితే. ఒకవేళ ఇలా అప్లై చేస్తే ఎంత? మాక్సిమం పొజిషన్ ఇదా లేకపోతే ఇదా? ఇటు వచ్చేసరికి ఇలా అప్లై చేసినప్పుడు మాక్సిమం పొజిషన్ ఎంత? అంటే ఏ పొజిషన్ లో పెడితే చాలా తక్కువ దాంతో దాన్ని పక్కకి జరిపేయచ్చు అనేది చూస్తున్నాం. ఇది హారిజంటల్ గా అప్లై చేస్తే μ టైమ్స్ ది n. ఇప్పుడు ఈ వాల్యూ చూడు. ఇది ఇప్పుడు n వాల్యూ μ అనేది ఫ్రిక్షన్. దీన్ని మనం మార్చలేం. ఓన్లీ ఇది n మనం కంట్రోల్ చేయొచ్చు. నార్మల్ రియాక్షన్ గాని మనం తగ్గిస్తే అప్పుడు ఏమైంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ దీని మీద మనం పుల్ చేసేది దాని యొక్క ఎఫర్ట్ అనేది తగ్గించగలుగుతాం. ఇది n తగ్గించినప్పుడు ఇప్పుడు n తగ్గించే ప్రయత్నం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికి కానీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇదేమొచ్చింది? ఇది mg. పైకి వచ్చేసరికి ఇది n. దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఏమొచ్చింది? ఇది
ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఏ కాంపోనెంట్ ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది. ఎఫ్ కాస్ థీటా అవుతుంది. ఇదేమవుతుంది ఇది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. ఇదేమవుతుంది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. ఇలాగాని అప్లై చేసినట్టు ఇది ఎఫ్ కాస్ థీటా, ఇది ఎఫ్ సైన్ థీటా. ఇది వచ్చేసరికి ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ ఈ విధంగా వచ్చింది. ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ హారిజాంటల్ ఫోర్స్ రెండు ఈక్వల్ చేసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా వర్టికల్ ఫోర్స్ ఇది ఈక్వల్ చేసుకుంటే ఏమొచ్చింది ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇప్పుడు ఎన్ ఎంత వచ్చింది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఈ ఎన్ తీసుకెళ్ళి దీనిలో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ అనేది మనకు వచ్చేసింది మ్యూ ఎంత ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. దీని నుంచి ఎఫ్ అనేది బయట తీసుకొచ్చి సింప్లై చేసినట్టయితే అదే మినిమం ఫోర్స్ అనమాట. ఎఫ్ ఇదేమొచ్చింది మ్యూ ఎంజీ మ్యూ ఇంటూ ఎంజీ ఇదే తర్వాత ఎఫ్ కాస్ థీటా ఇదేమొచ్చింది మ్యూ అటువైపుకి వెళ్తే ప్లస్ అయింది ఏంటి మ్యూ ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ కామన్ తీసుకెళ్తే ఏమైంది కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ బై కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. ఇది వచ్చేవాడికి ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది ఇది నాకు దీన్ని తగ్గించాలి. దీన్ని తగ్గించాలంటే ఏంటిది డినామినేటర్ వాల్యూని ఏం చేయాలి మ్యాక్సిమం చేయాలి. ఏం చేయాలి మ్యాక్సిమం చేసినప్పుడు అప్పుడు ఇది మినిమంకి వచ్చింది. ఇది ఒక కాంపోనెంట్ y ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. దీని మ్యాక్సిమం వాల్యూ ఏమొచ్చింది ఒకసారి డిఫరెన్షియేషన్ కట్టి ఏం చేయాలి డిఫరెన్షియేషన్ కట్టి దీన్ని ఈక్వేట్ టు 0 చేసినట్టయితే అది కాస్ థీటా ఏమొచ్చింది మైనస్ సైన్ థీటా మ్యూ కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేట్ టు 0 చేసినట్టయితే మైనస్ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా మ్యూ ఈక్వల్ టు ట్యాన్ థీటా వచ్చింది. ఏంటిది మ్యూ ఈక్వల్ టు ట్యాన్ థీటా. ట్యాన్ థీటా మ్యూ ఈక్వల్ ట్యాన్ థీటా కండిషన్ దగ్గర ఇది మ్యాక్సిమం అనేది పాసిబుల్ అయ్యింది. అప్పుడు ఎఫ్ అనేది మినిమం వచ్చింది. ఇప్పుడు ట్రయాంగిల్ నుంచి ట్యాన్ థీటా అంటే ఏంటిది ట్యాన్ థీటా ఏంటి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ దీని మ్యూ ఎట్ రాసుకోవచ్చు మ్యూ బై 1. ఇది ఏంటిది ఇది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ట్యాన్ థీటా అంటే ఫార్ములా కదా ట్రిగ్నోమెట్రీ నుంచి ఆపోజిట్ సైడ్ మ్యూ ఎడ్జసెంట్ సైడ్ 1 ఎడ్జసెంట్ సైడ్ 1 ఆపోజిట్ సైడ్ మ్యూ. ఇదేమైంది ఇది రూట్ ఈ విధంగా వచ్చింది. దీని నుంచి సైన్ థీటా ఏం రాసుకోవచ్చు సైన్ థీటా ఆపోజిట్ అవుతుంది థీటాకి ఆపోజిట్ మ్యూ బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ 1. కాస్ థీటా ఏమవుతుంది కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది మనకి వాల్యూ అక్కడ కాస్ థీటా ప్లస్ మ్యూ టైమ్స్ సైన్ థీటా. ఇది కాస్ థీటా ప్లస్ మ్యూ టైమ్స్ సైన్ థీటా. ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. కాస్ థీటా అంటే ఎంత 1 బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. ఇది వచ్చేసరికి మ్యూ సైన్ థీటా అంటే ఎంత సైన్ థీటా ఈక్వల్ మ్యూ బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. ఇదేమైతే మ్యూ స్క్వేర్ ఇదేమైతే మ్యూ స్క్వేర్ ప్లస్ 1 రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మిగిలింది రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. ఏంటిది ఇది మ్యూ ఎంజీ బై మ్యూ స్క్వేర్ ప్లస్ 1 రూట్ ఓవర్. ఇది ఎఫ్ మినిమం అనమాట. ఎఫ్ మినిమం ఇది అనమాట. ఎఫ్ మినిమం ఎంత ఇంత ఈ డైరెక్షన్ లో ఎఫ్ మినిమం ఎంత అప్లై చేసినట్టయితే బాడీ అనేది మూవ్ అనేది జరిగింది అనమాట. ఓకే ఇప్పుడు పుష్ వలన ఎందుకు ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది పుల్తో తక్కువ ఎందుకు అప్లై చేయాల్సి వస్తుందో చూద్దాం. ఇదేంటి ఇది ఇలా పుష్ పెట్టడం వల్ల ఇదేంటి ఇలా లాగడం సారీ పుల్ ఇది రిజాల్వ్ చేసుకుంటే ఇది ఈ విధంగా మారింది. ఇప్పుడు ఇదేంటిది ఇది ఇప్పుడు నేను ఈ విధంగా పుష్ చేశాను. ఏంటిది ఇది ఇది పుషింగ్ బేస్లో
ఇది పుష్ కేసులో ఎఫ్ అనేది పెట్టాను. ఏమైతుంది అసలు ఇది ఇలా జరిగినప్పుడు ఇది కింద ఇది వచ్చేటికి ఎంజీ వస్తుంది. ఇది ఇలా పెట్టినప్పుడు ఏమైతుంది ఇది ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా యాక్ట్ అవుతుంది. ఇదేంటిది ఇది ఎన్. దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఏమైంది, దీన్ని కానీ రిజాల్వ్ చేసుకుంటే ఏమైతుంది ఇది కానీ టీటా ఎలా అయినట్టయితే ఏంటి ఎఫ్ సైన్ టీటా ఎఫ్ సైన్ టీటా ఎఫ్ సైన్ టీటా ఇది వచ్చేటికి ఏమైంది ఎఫ్ కాస్ టీటా. ఇదేంటిది యాక్టింగ్ టువర్డ్ డౌన్వర్డ్స్. ఇదేంటి ఎలా యాక్ట్ అయింది, ఇది వచ్చేటికి ఎఫ్ సైన్ టీటా కిందకి కిందకంటే ఇప్పుడు 2 ప్లస్ ఇది ఎఫ్ సైన్ టీటా. ఇప్పుడు చూసుకుంటే ఎన్ ఏమొచ్చింది ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ టీటా అయింది. ఇది ఎన్ వాల్యూ. ఇక్కడ ఏమొచ్చింది ఎన్ వాల్యూ ఇది వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ ఏమొచ్చింది ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇటు వెళ్తే ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ టీటా. ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడుతుంది, ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడుతుంది, ఇది ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది కదా ఎఫ్ కాస్ టీటా. ఎఫ్ కాస్ టీటా ఇట్లా ఆగాలంటే ఏంటిది ఇది ఆపేది. ఓకేనా, ఇది ఆపేది. ఇక్కడ ఏమవుతుంది, ఇది నార్మల్ రియాక్షన్ తగ్గిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే నార్మల్ రియాక్షన్ తగ్గిపోయిందో ఏమైతుంది రెసిస్టెన్స్ ఫ్రిక్షన్ వాల్యూ తగ్గిపోయింది. ఇలా ఏంటిది ఇలా పుల్ చేసినప్పుడు నార్మల్ రియాక్షన్ మనం తగ్గించాం, నార్మల్ రియాక్షన్ తగ్గుతుంది. అప్పుడు నార్మల్ రియాక్షన్ ఈ కేసులో తగ్గుతుంది, ఈ కేసులో పెరుగుతుంది. అప్పుడు ఏమైంది ఫ్రిక్షన్ వాల్యూ ఇంకా పెరిగిపోద్ది. అందువలన పుల్ అనేది పుష్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది, వర్టికల్ వాల్ మీద ఏంటిది వర్టికల్ వాల్ మీద ఇలా ఉంది. వర్టికల్ వాల్ మీద ఇలా ఉంది. ఇదంతా ఒక 10 న్యూటన్స్. ఎంత 10 న్యూటన్స్ అప్లై చేశాను. సేమ్ ఇదేంటిది ఇది ఇప్పుడు అనదర్ ఫోర్స్ విచ్ ఈజ్ అప్లయింగ్ ఏ హారిజెంటల్ టు ది వాల్. ఈ వాల్కి హారిజెంటల్ డైరెక్షన్లో కానీ ఏంటిది వాల్కి హారిజెంటల్ డైరెక్షన్లో ఇలా ఉంది. బ్లాక్ ఇలా ఉంది. ఇటు వచ్చేసరికి ఎంత అప్లై చేశాను, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేది ఇది వాల్. ఓకేనా, ఏంది ఇలా ఉంది. ఇప్పుడు ఏంటిది ఇది హారిజెంటల్గా ఒక 15 న్యూటన్స్ అనేది అప్లై చేశాను. హారిజెంటల్గా ఎంత అప్లై చేశాను 15 న్యూటన్స్ అనేది అప్లై చేశాను. హారిజెంటల్గా వాల్కి హారిజెంటల్గా ఉన్నది. వాల్కి హారిజెంటల్గా ఉందంటే ఈ విధంగా 15 న్యూటన్స్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది ఎక్కడ యాక్ట్ అవుద్ది, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఏమొచ్చింది, ఇది వచ్చేసరికి అనమాట. ఇదేంటిది ఇది ఫ్రంట్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ అనుకుంటే ఈ ఫ్రంట్ వ్యూలో గీసినట్లయితే ఏమవుతుంది, ఇది ఫస్ట్ నార్మల్ ఏమొచ్చింది అప్లై చేయగానే ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది అసలు ఇటించి ఇక్కడ నుంచి ఏమొచ్చింది నార్మల్ రియాక్షన్ కరెక్ట్గా ఆపోజిట్లో వచ్చింది. దీని వాల్యూ ఎంత అవుతుంది 10. ఇది ఈక్వల్ అయిపోద్ది. ఓకేనా, ఇది ఈక్వల్ అయ్యి ఇప్పుడు ఏంటిది ఇది ఎలా అప్లై అవుతుంది, ఇది వచ్చేసరికి ఈ డైరెక్షన్లో 15 అనేది ఏంది ఈ డైరెక్షన్ 15 యాక్ట్ అవుతుంది. కిందకి వచ్చేసరికి ఇది ఎంత ఎంజీ ఎం ఈక్వల్ టు ఇప్పుడు ఇది వచ్చేసరికి 10 kg అని పెట్టాను. ఇదంతా 10 kg. ఇది ఎంత అయితే ఇప్పుడు ఇది 100 న్యూటన్స్ అనేది ఇటు యాక్ట్ అయింది. కిందకి యాక్ట్ అయింది, ఇది 100 న్యూటన్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఫోర్సుల వలన నెట్ ఎటు యాక్ట్ అయింది, ఇది ఎఫ్ నెట్ అనేది ఈ డైరెక్షన్లో ఎంత యాక్ట్ అయింది. ఇది ఎంత అవుతుంది, ఇది 100 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ రూట్ ఎంత అయితే ఉందో ఇది అంత వచ్చింది. ఇదంతా ఇది 225, ఇది వచ్చేవాడికి 1000, ఇది ఎంత వచ్చేది 1225. ఈ వాల్యూ ఎంత అయితే సమ్ అంత వచ్చింది. ఇది కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ఏమవుతుంది, దీనికి కరెక్ట్గా దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది ఎఫ్ అనేది ఇది కిందకి ఇట్లా గుంజుతుంటే ఇది ఎఫ్ ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పడంలో ఇది ఎందుకోసం చెప్పానంటే ఇప్పుడు ఇందాక ఏంటిది ఇది లేదు, ఇది లేదు. అప్పుడు ఏమైంది, అది ఫ్రిక్షన్ అనేది ఓన్లీ ఇది ఒక్కటే. ఇది లేనప్పుడు ఏంటి ఓన్లీ ఇది ఒక్కటే యాక్ట్ అవుతుంది. కరెక్ట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అయింది.
ఇప్పుడు ఏంటిది అడిషనల్ గా 15 న్యూటన్స్ వాజ్ అప్లైడ్ హార్జెంటల్లీ టు ది వాల్ హార్జెంటల్ గా 15 గాని అప్లై చేసినట్టయితే ఇలా ఇప్పుడు ఏమైంది రిజల్టెంట్ ఫోర్స్ ఈ రెండింటికి రిజల్టెంట్ కట్టినట్టయితే ఇది రిజల్టెంట్ కట్టినట్టయితే కట్టినట్టయితే ఎంత వచ్చింది అప్పుడు కరెక్ట్ గా అదే డైరెక్షన్ ఇది ఒకవేళ నాకేం కావాలి పొజిషన్ కూడా కావాలన్నట్టయితే ఏమొచ్చింది మనకి తెలుసు tan θ ఈక్వల్ టు ఇది ఆపోజిట్ సైడ్ ఇదేంటిది ఇది ఆపోజిట్ సైడ్ ఏంటిది ఇది 100 ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఇదంతా 15 θ ఈక్వల్ టు ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ 100 బై 15 అప్లై చేసుకుంటే పొజిషన్ కూడా వచ్చింది అప్పుడు ఏమొచ్చింది కరెక్ట్ గా ఇది కూడా θ ఇదేంటిది ఫ్రిక్షన్ ఎంత దీని యొక్క రిజల్టెంట్ అంతే ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యింది దీని θ ఎంత ఉందో ఆ డైరెక్షన్ లో ఎఫ్ అనేది అప్లై అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వీడియోలో ఫ్రిక్షన్ మిగతాది చూద్దాం యాంగిల్ ఆఫ్ ది రిపోజ్ తర్వాత 2 బ్లాక్ సిస్టము కిందది ఏ బి 2 బ్లాక్లు పెట్టినప్పుడు దేని ఒక్కొక్క కేసులో అప్లై చేసినప్పుడు స్లిప్ కండిషన్ ఏంటనేది చూద్దాం